వేదికపై ఆశైనటువంటి పాఠశాల సెక్రటరీ ఉమాకాంత్ సార్ గారికి, అదేవిధంగా పిఆర్టీఓ మండల అధ్యక్షులు సునీల్ సార్ గారికి, జడ్పిహెచ్ఎస్ ఉర్దూ మీడియం హెచ్ఎం గారు మల్లేశం సార్ గారికి, పూజ్యులైన ఇక్కడికి విచ్చేసినటువంటి మా తల్లిదండ్రులందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, ఇతర మా శ్రేయోభిలాసులందరికీ, ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ కూడా వీడుకోలు సమావేశ శుభాకాంక్షలు. మొదటి పాట ద్వారానే అర్థమైంది, ఒకటే పాటకు ముందు ఉన్నది ముసాల పండుగ అని చెప్పేసి ఒక టికెట్ మీద 50 పాటలు చూపించేసినట్టు ఒకటే పాటలో అన్ని కానీ డ్యాన్స్ చేసేసారు. కాబట్టి మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, తొందరగా ముగించేస్తాము ఈ కార్యక్రమాన్ని. ఎంత చెప్పినా, ఎందుకంటే మీరు చేసేటువంటి డ్యాన్సులు ఇంకా ఫుల్ ఉన్నాయి కాబట్టి మీరు వినేటువంటి పొజిషన్లో ఉంటారు. పిల్లలకు నేను ఒకటి చెప్తున్నాను, అశ్వం నైవచ, గజం నైవచ, వ్యాఘ్రం నైవచ, అజాపుత్ర నైవచ నైవచ. ఈ సమాజంలో ఏ పెద్దమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, ఏ తల్లైనా కూడా అశ్వం అంటే గుర్రాన్ని బలి తీసుకోదు, గజం అంటే ఏనుగును బలి తీసుకోదు, వ్యాఘ్రం అంటే పులిని కానీ సింహాన్ని కానీ ఎవ్వరూ బలి కోరుకోరు, అజాపుత్ర అంటే మేకను మాత్రమే బలి తీసుకుంటారు. సమాజంలో నువ్వు మేకలాగా గొర్రెలాగా ఉంటే నిన్ను ఎవ్వరు కూడా ఉపయోగించుకొని వదులుకుంటారు తప్ప, నిన్ను బలిపశం చేస్తారు తప్ప ఎవ్వరు కూడా నిన్ను నీ పైన జాలి కూడా చూపించరు. కాబట్టి మన వాసవిలో చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా పులులాగా తయారు కావాలి, సింహంలాగా తయారు కావాలి. ఎక్కడ పోయినా, ఏ ఫీల్డ్లో ఉన్నా, ఎక్కడి నుంచి వచ్చారంటే వాసవి స్కూల్ అని చెప్పి చెప్పుకునే, కాళ్ళ దగ్గర తీసుకొని చెప్పే విధంగా నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు, మా విద్యా సంస్థలు చదువుకున్నటువంటి విద్యార్థులు ఆ విధంగా తయారు కావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదే విధంగా అయ్యాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక చిన్న విషయం, పతంగ చూస్తారు మీరు, కైట్ గాల్లో పైకి ఎగురుతూ పోతుంది. ఆ పతంగ అనుకుంటుందట, ఈ దారమేంద్ర పై నన్ను లాగుతూ ఉంది, వదిలిపెట్టేస్తే నేను ఎంతో పైకి ఎగిరిపోతాను, హాయిగా గాల్లో ఆకాశంలో వివరిస్తాను అని చెప్పేసి ఆ పతంగ గాలిపడం అనుకుంటే, ఆ పతంగ ఎవరో కాదు, మీరు పిల్లలు. మీకు స్వేచ్ఛగా గాల్లో ఉండాలి, హాయిగా బైకుల పైన 100 స్పీడ్తో పోవాలి, ఇవన్నీ అని చెప్పేసి మనసులో అనేక కోరికలు ఉంటాయి. కానీ మిమ్మల్ని కంట్రోల్ చేసే దారం ఏదైతే ఉందో అది మీ తల్లిదండ్రులు. మిమ్మల్ని పట్టుకొని ఎగిరించేటువంటి ఎవరైతే ఉన్నారో అది మీ ఉపాధ్యాయులు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచడానికి, ఎప్పుడైతే ఆ దారం తెగిపోతుందో, ఎప్పుడైతే పతంగా ఆడించేటువంటి ఆ ఉపాధ్యాయులు మిమ్మల్ని వదిలిపెడతారో, ఏ తొప్పల్లోనో, ముళ్ళ పొదల్లోనో, ఎక్కడ ఇసుకలోనో, ఎడారిలోనో పెడతారో, మీ జీవితం మీకే అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ప్రతి వరకు మీకు వీలైనంత ఎక్కువగా క్రమశిక్షణగా ఉండండి, అనుశాసన డిసిప్లిన్ అని చెప్పేసి చెప్పేటువంటి వారు ఎవ్వరు మీకు భవిష్యత్తులో దొరకరు. ఇంటర్మీడియట్ ఏజ్ అని చెప్పేసి అని అంటారు. అప్పుడే మీరు మంచి వాళ్ళు తయారవుతారా, చెడ్డ వాళ్ళు తయారవుతారా అని చెప్పేసి మీ యొక్క ఫ్రెండ్షిప్, మీరు చదువుకునేటువంటి పాఠశాలలో మీరు ఎవరితో ఉంటున్నారో వాళ్ళ యొక్క బుద్ధి అనేటువంటిది మీకు ఏ విధంగా వస్తుందో మన దగ్గర అంటారు, సోబత్ గురించి సంగతి గుణ అని చెప్పి. కాబట్టి మీ మిత్రులు ఎట్లున్నారు, మీకైనా ఉన్నతమైనటువంటి వాళ్ళతో స్నేహం చేయండి, ఉన్నత భావాలను కలిగి ఉండండి, ఉన్నత లక్ష్యాలను మీరు చేరుకోండి. జీవితంలో మీ తల్లిదండ్రులు ఏ స్థానంలో అయితే ఇప్పుడు ఉన్నారో దానికైనా ఉన్నతమైనటువంటి స్థానంలో నేను నా తల్లిదండ్రులను ఉంచుతానని చెప్పేసి హృదయం గుండె పైన చేసుకొని మీరు చెప్పుకోవాలి. జీవితంలో ఖచ్చితంగా ప్రతి మనిషి ఒక చిన్న లక్ష్యాన్ని ఉంచుకోవాలి. చిన్న లక్ష్యమైన అంటే ఏది, ఇప్పుడు ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు బండి పైన ఉంటే కారు పైన తీసుకెళ్ళాలి, కారు పైన ఉంటే విమానంలో నా తల్లిదండ్రులను తీసుకెళ్తాను, ఇప్పుడు ఉన్నటువంటి దానికన్నా ఉన్నతమైనటువంటి స్థానం ఉంచుతానని చెప్పేసి. ఎందుకంటే మీకు చదివించడం కోసం వాళ్ళు రాత్రనగా, పగలనగా, ఎండనగా, వానలో కష్టపడుతూ ప్రతి రూపాయి కూడబెట్టి మాకు కట్టుతున్నారు. కాబట్టి అటువంటి వారి యొక్క కష్టాన్ని వృధా కానియకండి. చాలా సంవత్సరాల నుంచి మీరు ఎంజాయ్ చేస్తూ వచ్చారు, చివరి 18-19 రోజులు మిగిలింది. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి. ఎవరైతే జీవితంలో కష్టపడుతూ నువ్వు లక్ష్యాన్ని నిశ్చయించుకో, మీరు 600 మార్కులకు 560, 70 నీ లక్ష్యం వరకు వెళ్ళు, పరిగెత్తు, వీలైనంత పరిగెత్తకపోతే నడుచు వెళ్ళు, అది చేత కాకపోతే పాకుతూ అన్న లక్ష్యం దగ్గరికి చేరుకునేటువంటి ప్రయత్నం చేయి. మిగతా కీటకాల్లాగా వీటిలా కాకుండా మనుషులం మనం ఏదైనా చేసి చూపించాలి, ఏదైనా సాధించి చూపించాలి అని చెప్పేసి మనం నిరూపించాలి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ నేను ఒకటి చెప్తున్నాను, మీ పిల్లలు ఇప్పుడు ఉన్నటువంటి 10వ తరగతిలో ఎవరైనా కామారెడ్డి జిల్లా టాప్గా, స్టేట్ టాప్ కనుక వస్తే వారు ఖచ్చితంగా మేము వారి యొక్క
క్షణము మా దగ్గర డౌట్ అడిగినా మేము చెప్పడానికి సిద్ధంగా ఉంటాము. కాబట్టి ఆ పిల్లలందరూ ఖచ్చితంగా కష్టపడి చదివితే ఈ సంవత్సరమే మీ తల్లిదండ్రులకు ఒక గొప్ప బహుమానం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు అవుతున్నారా. మీరు గుండె మీద చేసుకొని మీ అమ్మ నాన్నల కోసం చదవండి. ఎందుకంటే చాలా బాధ ఉంది. నాకు తెలిసి ఈ బ్యాచ్లో ఉన్నటువంటి చాలా వాళ్ళు మాయి కావచ్చు, రియా కావచ్చు, శ్రేష్ఠ కావచ్చు, ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వాయిస్ 4వ తరగతి నుంచి మా దగ్గరనే చదువుకున్నారు. చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి వాళ్ళు 10వ తరగతి అయిపోతుంది మా దగ్గరనే పెరిగిన వాళ్ళ యొక్క అన్ని తెలుసు, వాళ్ళ డిసిప్లిన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళందరూ ఉన్నత స్థానంలో చేరితే మీరు మాకు గర్వంగా ఉంటుంది. ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నటువంటి కొంగడి అక్కడే అనే విధంగా మీరు 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూసినా మేము ఇక్కడే కనిపిస్తాం. కానీ ఉపాధ్యాయుడు ఇంత కర్మాగారం, ఒక పరిశ్రమ లాగా, ఫ్యాక్టరీ లాగా, ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయినటువంటి కలెక్టర్, కండక్టర్, యాక్టర్, డాక్టర్ ఎవరైనా అవుతారు మీరు. కానీ ఉపాధ్యాయులు మాత్రం ఉపాధ్యాయులు లాగానే ఉండిపోతారు. సాక్రిఫైస్ లైఫ్. కాబట్టి నిరంతరం కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఇతరులకు వెలుగు నింపేటువంటి ఉపాధ్యాయులు, అటువంటి ఉపాధ్యాయులు మీ జీవితంలో మీరు ఎప్పుడైనా స్థిరపడ్డారు ఎక్కడైనా కనిపిస్తే పక్కనున్న సందులో వెళ్ళకుండా సార్ గండాలయ్య నమస్కారం సార్ అని చెప్పి చిన్న నమస్కారం పెట్టి వెళ్తే మీరు ఏం చేస్తున్నారో చెప్తే అంతే మాకు సంతోషము, అదే మాకు 1000 ఏనుగుల బలము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.